నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. పెళ్లి కాని ప్రసాదులకు గడ్డు కాలమా? ముదురు బెండకాయల్లా మారుతున్నా కళ్యాణయోగం కనిపించడం లేదా? ఆస్తిపాస్తులు ఉన్నా ఎవరూ దేకటం లేదా? బ్రహ్మచారులుగా ఉండిపోవాల్సిందేనా? తాళికట్టు శుభవేళ ఇప్పట్లో కష్టమేనా? పెళ్లి కూతుళ్ల కోసం ఎందుకింత అవస్థ? మంచి జాబ్, వెల్ సెటిల్డ్, బిందాస్ లైఫ్. కానీ మ్యారేజ్ విషయానికి వచ్చేసరికి తెగ టెన్షన్. వయస్సు 30-35 దాటినా మూడు ముళ్ళు వేసే యోగం రావటం లేదు. సింగిల్స్ మింగిల్స్ కావటానికి ఎన్నో ఏళ్లు ఎదురు చూడాల్సి వస్తోంది. వధువుల కొరతతో బ్యాచిలర్స్ బాబుల బాధలు అన్నీ ఇన్నీ కావు. వీరికి సంబంధాలు దొరక్కపోవటం తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తోంది. పెళ్లి కూతుళ్ల కొరతకు కారణాలేంటి? పెళ్లి కాని ప్రసాదులు పెరిగిపోతున్నారా? 30 ఏళ్లు దాటినా మూడు ముళ్ల ముచ్చట తీరట్లేదా? ఎదురు కట్నానికి సిద్ధమవుతున్నా, పెళ్లి ఖర్చులకు సై అంటున్నా, పెళ్లి కూతుళ్ళు దొరకడం లేదా? అమ్మాయిలు బెటర్ ఆప్షన్ల కోసం ఆలోచిస్తున్నారా? అసలు వధువుల కొరతకు కారణాలేంటి? లింగ నిష్పత్తిలో తేడాయే రీజనా? వధువు కావలను. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ మాటే వినిపిస్తోంది. పెళ్లి కూతురుల కొరత ఏర్పడింది. ఇదేదో 1-2 ప్రాంతాల్లో కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఇదే మాట. 30 ఏళ్లైంది, మా అబ్బాయికి పెళ్లి సెట్ అవ్వట్లేదు, జాబ్ ఉంది, మంచి శాలరీ వస్తుంది, కానీ అమ్మాయిలు దొరకడం లేదు అంటున్నారు అబ్బాయిల పేరెంట్స్. ఇక తక్కువలో తక్కువ మినిమం ₹1,00,000 శాలరీ, భూమి, ఉద్యోగం, ఇలా రిచ్ స్టేటస్లో ఉంటేనే పెళ్లికి రెడీ. అన్నీ ఉన్నా ఫ్రీడమ్ వంటి కండిషన్స్ అప్లై అయితేనే అబ్బాయిని ఓకే చేస్తామంటున్నారు అమ్మాయిలు. ట్రెండ్ మారుతోంది. మారుతున్న ట్రెండ్కు తగ్గట్లుగానే పెళ్లి విధానము మారింది. ఒకప్పుడు అబ్బాయి పెళ్లిడికి వచ్చాడంటే మా అమ్మాయి ఉంది, ఫలానా తెలిసిన అమ్మాయి ఉందంటూ అబ్బాయికి వరుస పెట్టి సంబంధాలు వచ్చేవి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. అబ్బాయికి పెళ్లి వయసు వచ్చినా ఇప్పుడు అమ్మాయిలు దొరకడం లేదు. దొరకడం లేదంటే ఇక్కడ అబ్బాయిల నిష్పత్తి కంటే అమ్మాయిలు తక్కువగా ఉండడం ఓ కారణమైతే, అమ్మాయిలు వాళ్ళ పేరెంట్స్ పెట్టే కండిషన్స్ అబ్బో 1-2 కాదు, 1,00,000 కారణాలున్నాయి. 2013 నుంచి అబ్బాయిల పెళ్లిళ్లు కాస్త ఆలస్యమవుతున్నాయని ఓ జాతీయ రిపోర్ట్ తెలిపింది. పెళ్లి చేసుకోవడానికి రెడీగానే ఉన్నా కూడా అమ్మాయిలు నో అంటున్నారని తెలిపింది. తర్వాతైనా సినారియో మారిందా అంటే లేదు, ఇంకా పెరిగింది. 2013 సంవత్సరం తర్వాత నుంచి అమ్మాయిల్లో లేట్ మ్యారేజ్ ట్రెండ్ పెరుగుతూ వస్తోంది. ఇక్కడ పెళ్లిళ్లు లేట్ చేసుకోవడానికి 1-2 కాదు, అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా ఓ 10 ఏళ్ల క్రితం కేవలం పట్టణ ప్రాంతాల్లోనే అమ్మాయిలకు జాబ్, వాళ్ళ ఇష్ట ప్రకారం పెళ్లి అనేవి ఉండేవి. కానీ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా అమ్మాయిలకు చదువు, ఉద్యోగం వంటి అంశాలతో పాటు పెళ్లి విషయంలోనూ స్వేచ్ఛనిస్తున్నారు తల్లిదండ్రులు. దీంతో యువతులు తమ కెరీర్, జాబ్, పర్సనల్ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వంటి అంశాలలో సెట్ అయ్యాకే పెళ్లి వైపు చూస్తున్నారు. కానీ అబ్బాయిలకు వచ్చి పడిన సమస్య అంతా ఇక్కడే ఉంది. ఆ రేషియో మామూలుగా ఎట్లా అంటే ప్రతి వాళ్ళకి హై శాలరీ ఉండేవాళ్లే కావాలంటున్నారు అమ్మాయిలు. వాళ్ళకి ఏంటంటే హై శాలరీస్ ఎంతమందికి ఉంటాయంటే చాలా తక్కువ మందికి ఉంటుంది. అట్లాని తక్కువ శాలరీస్ వచ్చే అబ్బాయిలకి బిలో 1 lakh వచ్చే వాళ్ళని నెగ్లెక్ట్ చేసినట్టు చేస్తున్నారు. అట్లాని ఇంతకుముందు రోజుల్లో ఎట్లా అంటే 25 అయిపోయింది, తొందరగా చేద్దాం, చేసుకోండి అని పేరెంట్స్ అట్లా చెప్తా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇంకా మంచిది వస్తుంది, ఇంకా మంచిది వస్తుంది, 30+ 35లో వెళ్ళిపోతున్నారు అమ్మాయిలు. అంటే ఎటుపోతుందో మాకు అర్థం కావడం లేదు. ఇంతకుముందు ఒక డెడ్ లైన్ అన్న ఒక భయం అనేది ఉండేది, తొందరగా చేసుకోండి అని చెప్పేవాళ్ళు కూడా ఎక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏదంటే పిల్లల ఇష్టం, వాళ్ళకి అన్నీ తెలుసు కదా అన్నట్టు ఉంటున్నారు. అబ్బాయికి మంచి ఉద్యోగం, ఓ ₹1,00,000 జీతం, ఇంట్లో ఎంతమంది ఉంటారు, పేరెంట్స్ ఏం చేస్తారు, భూమి ఉందా, ఇల్లుందా, ఇలా 1-2 కాదు, అబ్బాయి పుట్టుపూర్వోత్తరాలు అన్నీ తెలుసుకుని మ్యారేజ్కు ఓకే చేస్తున్నారు అమ్మాయిలు. వాస్తవానికి ఒకప్పుడు ఇదంతా అబ్బాయిల పేరెంట్స్ చేసేవారు. కానీ ఇప్పుడు అమ్మాయిల పేరెంట్స్ చూస్తున్నారు. ఇదంతా ఓకే అనుకున్నా కూడా తమకు ఫ్రీడమ్ ఉంటుందా, పర్సనల్ డెసిషన్ తీసుకోగలమా అనేవి ఆలోచించి పెళ్లి చేసుకుంటున్నారు అమ్మాయిలు. ఇదంతా బాగానే ఉన్నా అందరికీ లక్షల్లో జీతాలు ఉండవు, పెద్దగా భూములు ఆస్తులు ఉండకపోవచ్చు, అందరికీ అన్నీ ఉండాలంటే సాధ్యం కాకపోవచ్చు. అమ్మాయిలకు కావాల్సిన అన్ని అంశాలు తమకు ఉన్నాయో లేవో అనే ఆలోచనతోనే సగం మంది అబ్బాయిలు పెళ్లి మాట ఎత్తడం లేదు. సోలో బతుకే సో బెటర్ అనుకునేలా పరిస్థితి. మరోవైపు మేల్ ఫిమేల్ రేషియో కూడా తెలుగు రాష్ట్రాల్లో తక్కువగా ఉండటం కూడా ఓ కారణమే. కమ్యూనిటీ, క్యాస్ట్ పక్కన పెట్టి పెళ్లి చేసుకుందామనుకున్న అమ్మాయిలు దొరకడం లేదు. హైదరాబాద్ లాంటి సిటీలో ఏదో పేరున్న కంపెనీలో చిన్న జాబ్ చేసినా కాస్త బెటర్. కానీ ఊర్లలో వ్యవసాయం చేసే యువకులైతే 30 ఏళ్లైనా పెళ్లికి పిల్ల దొరక్క బ్రహ్మచారుల్లాగానే ఉండడం బెటర్ అనుకుంటున్నారు.
పెళ్లి సంబంధాలు వెతికి వెతికి విసిగిపోతున్నారు. ఊరంతా పెళ్లి కాని ప్రసాదులే ఉంటున్నారు. అందుకే వ్యవసాయం చేసే బదులు ఇంకేదైనా పని చేసుకుందామని కొందరు ఆలోచిస్తున్నారు. కేవలం మ్యారేజ్ కోసమే సిటీకొచ్చిన యువ రైతులు ఎందరో. అన్ని రంగాల్లో యువతుల ప్రాధాన్యత పెరిగింది. యువకులతో సమానంగా అమ్మాయిలుంటున్నారు. ఇప్పుడు ఇదే సమానత్వం పెళ్లి విషయంలోనూ వచ్చిపడింది. నేను చదువుకున్నాను, నాకు ఉద్యోగం ఉంది, మంచి శాలరీ వస్తుంది. సో నేను చేసుకోబోయేవాడికి నాకంటే ఎక్కువగా శాలరీ ఉండాలి, సెటిల్డ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, పెళ్లి చేసుకున్నాక ఫ్రీడమ్ ఉండాలి, నేనే ఎక్కువ తక్కువ అనే వ్యత్యాసం అబ్బాయి చూపించొద్దు. ఇలా అనేకమైన కండిషన్స్ అప్లై అంటున్నారు అమ్మాయిలు, వారి పేరెంట్స్. అంటే ఇవాళ రేపు ఏంటంటే అమ్మాయిల రేషియో తక్కువైంది అబ్బాయిల మీద పోలిస్తే. అంటే అమ్మాయిలు లేటుగా చేసుకుంటున్నారు పెళ్ళిళ్ళు కాబట్టి తక్కువ అయింది. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్లో పేరెంట్స్ కూడా వాళ్ళ ఇద్దరిని అమ్మాయిని అబ్బాయిని సమంగా పెంచుతున్నారు కాబట్టి రెస్పాన్సిబిలిటీ అనేది అమ్మాయి కూడా చదువుకున్నాక నేను కూడా పేరెంట్స్ని చూడాలి అన్నది దాంతో కూడా కొంత లేట్ అవుతుంది. అంటే సెటిల్మెంటే కావచ్చు, లేదంటే ఇద్దరు సమంగా పెంచుతున్నారు కాబట్టి అమ్మాయి కూడా నేను కూడా పేరెంట్స్ని చూసుకోవాలి చేయాలి అన్నట్టు కూడా కొంత డిలే అయితే అవుతుంది. అంటే ఇద్దరికి సమాన హక్కు ఇస్తున్నారు కాబట్టి కొంత డిలే అవ్వడంకి మెయిన్ కారణం కూడా అవ్వచ్చు. ఒకప్పుడు పెళ్లి సంబంధాలు ఇరుగు పొరుగు వారు చెబితేనో చుట్టాలు చెబితేనో తెలిసేవి. అన్నీ వాళ్లే చూసి సంబంధం సెట్ చేసేవాళ్లు. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే మ్యారేజ్ బ్యూరో వరకు వెళ్లాల్సి వస్తోంది. ముఖ్యంగా అబ్బాయిలే మ్యారేజ్ బ్యూరోలో తమ పేర్లను ఎక్కువగా రిజిస్టర్ చేసుకుంటున్నారు. అందులోనూ తక్కువలో తక్కువ 30 ఏళ్ల ఏజ్ ఉన్న వాళ్లే అధికంగా ఉంటున్నారు. ఎదురు కట్నం ఇవ్వడానికి కూడా అబ్బాయిలు రెడీ అవుతున్నారు. అమ్మాయి దొరికితే చాలంటూ అమ్మాయి తరఫు వారికి ఎదురు కట్నం ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు అబ్బాయిల తల్లిదండ్రులు. కొందరైతే పెళ్లి ఖర్చు పెట్టుకుంటున్నారు. అన్నింటికీ కాంప్రమైజ్ అవుతున్నారు. ఎలాగైనా సరే అబ్బాయి పెళ్ళైతే చాలు అనుకుంటున్నారు. ఒకప్పుడు 25 ఏళ్ళొస్తే పెళ్లి చేసుకో అంటూ అబ్బాయి వెంట పడేవాళ్లు పెద్దలు. ఇప్పుడు 30 ఏళ్ళొచ్చి పెళ్లి చేసుకుంటామని అబ్బాయిలంటున్నా అమ్మాయిలు కరువయ్యారు. పిల్లలకే కాదు, పేరెంట్స్కు ఇదో పెద్ద టెన్షన్లా తయారైంది. అమ్మాయిలకైతే సంబంధాల మీద సంబంధాలు వస్తున్నాయి. అబ్బాయికైతే ఎంత వెతికినా ఒక్క సంబంధమూ దొరకడం లేదు. మ్యారేజ్ బ్యూరోల్లో ప్రయత్నించినా లాభం లేదు. అక్కడ అమ్మాయిల తరఫు వాళ్ళు పెట్టే కండిషన్లు చూసి అవాక్కవుతున్నారు. చివరకు ప్రొఫైల్స్ మ్యాచ్ అయినా అమ్మాయిల ఆప్షన్స్తో అబ్బాయిల పేరెంట్స్కు టెన్షన్ తప్పడం లేదు. ఏజ్ అంతా మనం డెడ్ లైన్ అంటే ఒక ఈ రేంజ్కి చేయాలి. అది చూసి అందరికీ ఇల్లు ఉండాలి, సొంత ఇల్లు ఉండాలి, అందరికీ మంచి జాబ్ ఉండాలి, ఆస్తి ఉండాలి, సపరేట్ ఫ్యామిలీస్ ఉండాలి. ఇవన్నీ చూస్తూ ఉండేటప్పటికి ఎంతమంది దానికి ఇష్టపడతారనేది వాళ్ళకి అవసరం లేదండి. కొంచెం దీంట్లోనే డిలే అయిపోతూ ఉన్నాయండి. అటు అబ్బాయిలైనా సరే అంతేనండి. అందరికీ సన్నగా ఉండాలి, తెల్లగా ఉండాలి, హైట్ ఉండాలి, మంచి జాబ్ ఉండాలి, సిటీలో ఉండాలి, ముఖ్యంగా వాళ్ళు చెప్పినట్టు వినాలి. ఇదొకటండి. రెండు వైపులా వీళ్ళు చెప్పినట్టు మేము చెప్పే మనకు అనుకూలమైన వాళ్ళు కావాలి, మేము చెప్తే వినేవాళ్ళు కావాలని ఇద్దరు అది అడుగుతారు. ఇద్దరు ఎవరు చెప్తే వింటారో అని మాకు అర్థం కాదండి. ఇంకా ఏదో ఒక స్టేజ్కి ఒకరు చెప్తే వినేవాళ్ళని చేసుకుంటున్నారు. గతంలో 25-26 ఏళ్ళు వచ్చేసరికి అబ్బాయిల్లో దాదాపు 80% మందికి పెళ్లిళ్ళు అయిపోయేవి. కానీ కొన్నాళ్లుగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2-3 ఏళ్ల నుంచి సంబంధాలు చూస్తున్నా పెళ్లిళ్లు కావడం లేదు. దీంతో 30 ఏళ్లు దాటిన పెళ్లి కాని ప్రసాదాల సంఖ్య పెరిగిపోతోంది. అన్ని సామాజిక వర్గాల్లోనూ ఇదే సమస్య. అబ్బాయికి పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు ఒక పెద్ద యజ్ఞమే చేయాల్సి వస్తోంది. గతంలో తల్లిదండ్రులు ఏదైనా సంబంధం చూస్తే అమ్మాయిలు మాట్లాడకుండా చేసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు అటువంటి సిచ్యుయేషన్ లేదు. అమ్మాయిల ఇష్టాలను కాదనలేని పరిస్థితి. అమ్మాయి ఓకే అంటే తప్ప పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించడం లేదు. జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో అమ్మాయిలు పూర్తి నాలెడ్జ్డ్గా ఉంటున్నారు. మంచి వేతనం, సొంత ఇల్లు వంటి ఉన్నవారి వైపు మొగ్గు చూపిస్తున్నారు. అటువంటి సంబంధాలను వెతకమని కుటుంబ సభ్యులకు చెబుతున్నారు. విదేశీ సంబంధాలైతే మాత్రం అమ్మాయిలు ఒక్క క్షణం కూడా ఆలోచించడం లేదు. వెంటనే ఓకే అనేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ప్రభుత్వానికి జై కొడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో సాఫ్ట్వేర్కు సై అంటున్నారు. మిగతా వాళ్ల గురించి అయితే 1కి 100 సార్లు ఆలోచిస్తున్నారు అమ్మాయిలు. అబ్బాయిలకు ఆప్షన్స్ తగ్గాయి, అమ్మాయిలకు ఆప్షన్లు పెరిగిపోయాయి. 1కి 100 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు. అబ్బాయి స్టేటస్, శాలరీ, ఆస్తిపాస్తులే కాదు, పర్సనల్ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి లెక్కలు వేసి మరీ ఓకే అనేస్తున్నారు. ఫలితంగా పెళ్లి కాని ప్రసాదాల సంఖ్య పెరిగిపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో లింగ నిష్పత్తి ఎలా ఉంది? గణాంకాలు ఏం చెబుతున్నాయి? ఏ ప్రాంతానికి వెళ్ళినా అమ్మాయి దొరకడం లేదనే మాట వినిపిస్తోంది. ఆస్తిపాస్తులు, ఉద్యోగం ఉండి కూడా అమ్మాయిల కోసం వెతుకులాడాల్సిన పరిస్థితి. దీనికి కారణం ఆడపిల్లల జనాభా తగ్గడమే. సంప్రదాయ పెళ్లిళ్లన్నీ కులాల ప్రాతిపదికనే నడుస్తాయి.
కొన్ని కులాల్లో ఆడపిల్లల కొరతతో చాలామంది పెళ్లి కాని ప్రసాదులుగా మిగిలిపోతున్నారు. కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో ఏ కులం అమ్మాయి అయినా సరే అంటున్నారు. మరికొందరు పెళ్లి ఖర్చు భరిస్తామని, అవసరమైతే అమ్మాయి తరఫు వారికి అయ్యే ఖర్చులు ఇస్తామని ముందుకొస్తున్నారు. పెళ్లి సంబంధాల కోసం బంధువులు తెలిసిన వారి చెవుల్లో వేస్తున్నారు. ఓ అమ్మాయిని వెతికి పెట్టండి అని మొరపెట్టుకుంటున్నా ఫలితం లేదు. పురుషులకు దీటుగా ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణిస్తున్న వివక్ష మాత్రం తగ్గడం లేదు. ఆడపిల్లని ఇప్పటికీ భారంగా భావిస్తున్న వారు ఎందరో ఉన్నారు. కొందరైతే కడుపులో పెరుగుతున్నది ఆడో మగో తెలుసుకుని ఆడపిల్లైతే కడుపులోనే తుంచేస్తున్నారు. 2-3 దశాబ్దాలుగా లింగ నిష్పత్తిలో తేడా పెరిగిపోతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఫలితంగా పెళ్లిడుకొచ్చిన అబ్బాయిలు వారి తల్లిదండ్రులకు అమ్మాయిల కోసం వెతుకులాట తప్పడం లేదు. తెలంగాణ ఎటెక్ గ్లాన్స్ 2024 నివేదికలో 2011 జనాభా ఆధారంగా రాష్ట్రంలో 2021 ప్రాజెక్టెడ్ పాపులేషన్ రికార్డులను పరిశీలిస్తే ఆడపిల్లల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. పెళ్లి వయసు వచ్చిన మగవారి కన్నా ఆడపిల్లలు దాదాపు 2 లక్షల నుంచి 2.5 లక్షల మంది తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో ప్రతి 1000 మంది పురుషులకు 988 మంది స్త్రీలు ఉన్నారు. 2020 సంవత్సరం నాటికి తెలంగాణలో ప్రతి 1000 మంది పురుషులకు 992 మంది స్త్రీలున్నారు. వాస్తవానికి ఈ లెక్కలను బట్టి 2019 కంటే 2020లో నిష్పత్తి కాస్త పెరిగినా కూడా అమ్మాయిలు తమ కెరీర్, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి అంశాలను ఆలోచించడంతో పెళ్లిళ్లు లేట్ అవుతున్నాయి. ఏపీలో మాత్రం లింగ నిష్పత్తి కొంచెం బెటర్గా ఉంది. ఏపీలో ప్రతి 1000 మంది పురుషులకు 992 మంది మహిళలు ఉన్నారు. ఇక దేశంలో లింగ నిష్పత్తి 10:943గా ఉంది. స్త్రీ పురుష నిష్పత్తి ప్రధానంగా దిగువ, మధ్య, ఉన్నత శ్రేణి తరగతుల వారీగా చూసుకుంటే ఉన్నత, మధ్యతరగతి శ్రేణిలోనే అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉంది. ఉన్నత, మధ్యతరగతి ప్రజల్లో వారి స్థాయికి మించిన కుటుంబాల నుంచి కోడళ్లు, అల్లుళ్లను తెచ్చుకోవాలన్న తపన వల్ల చాలామందికి పెళ్లి కావడం లేదు. ఇక దిగువ తరగతి ప్రజల విషయానికొస్తే వారిలో పెళ్లికి పెద్దగా కండిషన్లు పెట్టరు. అబ్బాయి, అమ్మాయి ఒకరికొకరు నచ్చితే చాలు అనుకుంటారు. కానీ మధ్య, ఉన్నత తరగతిలో మాత్రం ఒక సంబంధం వస్తే అనేక మంది అంగీకారం తీసుకోవాల్సి వస్తుంది. గతంలో నుంచి కూడా తెలుగు రాష్ట్రాల్లో పురుష నిష్పత్తే అధికం. మగపిల్లలకే ప్రాధాన్యత ఇవ్వడం, అమ్మాయి పుడుతుంది అంటే ఏదో బరువు అనుకోవడం అనాదిగా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో గర్భంలో ఉంది ఆడశిశువు అని తెలియగానే అబార్షన్ వంటివి జరుగుతూనే ఉన్నాయి. దీంతో సహజంగానే నిష్పత్తిలో తేడా కనిపిస్తుంది. మరోవైపు కొందరు పురుషులు చదువు, కెరీర్, ఇతర పనుల కోసం ఇతర రాష్ట్రాలు, విదేశాలకు వెళ్లిపోవడం, అక్కడే స్థిరపడిపోవడంతో అర్హత కలిగిన వధూవరుల సంఖ్య కాలక్రమంలో తగ్గిపోతోంది. విద్య, వృత్తి అవకాశాల కోసం పురుషులు నగరాలకు వెళ్లడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఈ తరహా లోపం స్పష్టంగా కనిపిస్తుంది. పెళ్లి కూతుళ్ల కొరత మ్యారేజ్ బ్యూరోలకు చేతి నిండా పని కల్పిస్తోంది. అబ్బాయి తరఫు వారు అమ్మాయిల కోసం బ్యూరోలను ఆశ్రయిస్తున్నారు. తెలిసిన వారికల్లా తమ కొడుక్కి ఓ మంచి సంబంధం చూడమంటూనే మరోవైపు బ్యూరోలకు బయోడేటా, ఫోటోలు ఇస్తున్నారు. బ్యూరోల నిర్వాహకులతో ఎప్పటికప్పుడు ఫోన్ల ద్వారా సమాచారం తెలుసుకుంటున్నారు. గతంలో 1-2 కులాల్లో వివాహ వేదికలు ఉండేవి. ఇప్పుడు అన్ని కులాల్లో వివాహ వేదికలు వెతికే బ్యూరోలు వెలిశాయంటే అమ్మాయిల కొరత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. వివాహ సంబంధాలకు మ్యారేజ్ బ్యూరోలు ఇంటర్నెట్లో వెబ్సైట్లు తెరిచాయి. దీంతో అబ్బాయిలకు తమకు ఎలాంటి అమ్మాయి కావాలో వారి అభిప్రాయాలు, చదువు, ఉద్యోగం, కుటుంబ నేపథ్యాలను వెబ్సైట్లలో ఉంచుతున్నారు. పలు వివాహ వేదికలు నిర్వహిస్తున్న వెబ్సైట్లలో వందలు వేలల్లో పెళ్లి సంబంధాల కోసం నమోదు చేసుకుంటున్నారు. వరకట్నం సమస్య అమ్మాయిల జనాభా తగ్గడానికి కారణమైన పరిస్థితుల్లో ఎదురు కట్నం ఇవ్వడానికి కూడా అబ్బాయిల కుటుంబాలు రెడీ అవుతున్నాయి. అమ్మాయి దొరికితే చాలు అంటూ అమ్మాయి తరఫువారికి ఎదురు కట్నం ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి. కొన్ని కులాల్లో ఎదురు కట్నం ఇచ్చే సంప్రదాయం మొదలైంది. కొందరు పెళ్లి ఖర్చు భరిస్తున్నారు. అమ్మాయిల కొరతతో ఎందరో అబ్బాయిలు పెళ్లి కాని ప్రసాదులుగా మిగులుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇక యువ రైతుల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ఏడాదికి 3 పంటల సాగుతో కొందరు శ్రీమంతులుగా ఎదిగినా వధువులు దొరకడం లేదు. స్త్రీ పురుష నిష్పత్తిలో తేడా పల్లెలకు పిల్లల్నివ్వకపోవడంతో వారికి సరైన వయసులో పెళ్లిళ్లు కావడం లేదు. ఎక్కువ మంది 30 ఏళ్లు దాటినా బ్రహ్మచారులుగానే ఉండిపోవాల్సి వస్తోంది. చిన్నా చితగా ఉద్యోగాలు చేసేవారి పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మాయిని వెతుక్కునేసరికి తలప్రాణం తోకకొస్తోంది. అమ్మాయిల కొరతతో అబ్బాయిల పెళ్లిళ్లు ఆలస్యమవుతున్నాయని తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఎంతోమంది పెళ్లి కాని ప్రసాదులు తమ పెళ్లిళ్ల కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. అమ్మాయి దొరక్క ముదిరిపోయిన బెండకాయల్లా తయారవుతున్నారు. సాధారణంగా ఈ కాలం యువత ఉద్యోగం లేకుండా, లైఫ్ సెట్ కాకుండా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. అవన్నీ సెట్ అయ్యాక అమ్మాయి కోసం వెతుకుతుంటే దొరకడం లేదనేది అబ్బాయిల ఆవేదన. ఈ సమస్య ప్రతి రాష్ట్రంలోనూ ఉంది. 30-40 ఏళ్ళు వచ్చినా పెళ్లి కాని ప్రసాదుల్లానే మిగిలిపోతున్నారు. ఉద్యోగం, కారు, బంగళా
ఇలా అన్నీ ఉంటే దానంతట అదే పెళ్ళవుతుందని భావించే కుర్రాళ్ళు అధికమవుతున్నారు. ఇవన్నీ సమకూర్చుకునేసరికి అబ్బాయి 30 దాటి 40లోకి అడుగు పెడుతున్నాడు. అప్పుడు పెళ్లి కూతురు కావాలంటే ఎక్కడ దొరుకుతుంది? అంతే, నిరాశ నిట్టూర్పులతో ఇక ఈ జీవితం ఇంతే అనుకుంటూ బ్రహ్మచారి బతుకుని ఇచ్చేందుకు సిద్ధమైపోతున్నోళ్లు కూడా లేకపోలేదు. చూసినోడు కాదు, నచ్చినోడికే జై కొడుతున్నారు అమ్మాయిలు. దీనికి కారణం అమ్మాయిల సంఖ్య కన్నా అబ్బాయిల సంఖ్య పెరిగిపోవటమే. ఫలితంగా దేశంలో పెళ్లి కావాల్సిన వారి సంఖ్య పెరిగిపోతోంది. ఎంత వెతికినా పిల్లలకు సంబంధాలు కుదరకపోవడంతో పేరెంట్స్ కుంగిపోతున్నారు. కట్న కానుకలు హోదాను పక్కన పెట్టి అమ్మాయి దొరికితే చాలు అనుకుంటున్నారు. 30 ఏళ్లు దాటినా వివాహం కాని ఎన్నో వేల మంది యువకులున్నారు. ఏళ్ల తరబడి ప్రయత్నాలు చేస్తున్నా సంబంధాలు కుదరడం లేదు. ఉద్యోగం సంపాదన ఉన్నా అమ్మాయి దొరకని పరిస్థితి. వయసు దాటిపోతూ ఉండడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన పెరుగుతోంది. అమ్మాయిలు, వారి కుటుంబ సభ్యుల ఆలోచనల్లో మార్పే ఇందుకు ప్రధాన కారణం. ప్రభుత్వ ఉద్యోగులు, భారీ వేతనాలతో కూడిన ప్రైవేటు ఉద్యోగులకు అమ్మాయిలు, వారి కుటుంబ సభ్యులు ప్రయారిటీ ఇస్తున్నారు. మామూలు ఉద్యోగం ఉండి గ్రామాల్లో ఆస్తులు బాగానే ఉన్నా ఎవరూ దేకడం లేదు. 3-4 ఏళ్లుగా కుటుంబ సభ్యులు సంబంధాలు చూస్తున్నా సెట్ కావడం లేదు. పెళ్లి ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో యువకులు గ్రామాలకు రావడానికి కూడా సిగ్గుపడుతున్నారు. తల్లిదండ్రులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఒకప్పుడు అబ్బాయి గుణగణాలు, కుటుంబం గురించి తెలుసుకుని పిల్లనిచ్చేవారు. కానీ ఇప్పుడు అబ్బాయి ఏం చదువుకున్నాడు, ఏ కంపెనీలో పనిచేస్తున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు అన్న అంశాలను చూస్తున్నారు. దీంతో యువకులకు పెళ్లి కావడం ఒకంత కష్టంగా మారుతోంది. అబ్బాయిల తల్లిదండ్రుల వ్యవహార శైలి కూడా కొంతవరకు ఈ సమస్యకు కారణమవుతుంది. మంచి కట్న కానుకలు ఆశించడం, అమ్మాయి అందంగా ఉండాలని, అణకువగా ఉండాలని కోరుకుంటూ మొదట్లో వచ్చిన సంబంధాలను కాదనుకుంటున్నారు. ఆ తర్వాత వయసు దాటిపోతున్న అబ్బాయిలకు పెళ్లిళ్లు చేయలేని పరిస్థితి వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాలు చేసే అబ్బాయిలను కోరుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగం ఉన్న అబ్బాయితో పెళ్లి చేస్తే అమ్మాయికి జీవితాంతం ఇబ్బంది ఉండదన్న భావన తల్లిదండ్రులది. ప్రభుత్వ ఉద్యోగం కలిగిన అబ్బాయిలకు వేగంగానే పెళ్లిళ్లవుతున్నాయి. అదే పట్టణ ప్రాంతాల్లోని అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు లేదా సాఫ్ట్వేర్ సంబంధాలపై మొగ్గు చూపిస్తున్నారు. విదేశాల్లో ఉన్నారంటే మాత్రం ఎంత కట్నం ఇచ్చేందుకు కూడా అమ్మాయిల తల్లిదండ్రులు వెనకాడడం లేదు. చిరుద్యోగాలు చేసుకునే అబ్బాయిలు, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకునే వారికి 35 ఏళ్లు దాటిపోతున్నా సంబంధాలు దొరకడం లేదు. 30 ఏళ్లు దాటి వివాహం కోసం ఎదురు చూసే యువత సంఖ్య అన్ని రంగాల్లోనూ ఉంది. పెళ్లి కాకపోవడం వల్ల యువకులతో పాటు వారి తల్లిదండ్రులు మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు. 30 ఏళ్లు దాటినా పెళ్లి కాకపోవడం వల్ల అబ్బాయిల్లో అసహనం, నిరుత్సాహం వంటివి పెరిగిపోతున్నాయని మానసిక వైద్యులు అంటున్నారు. అబ్బాయికి 30 ఏళ్లు దాటినా పెళ్లి కాకపోవడాన్ని వారి తల్లిదండ్రులు నామోషిగా భావిస్తున్నారు. చాలామంది ఫంక్షన్లకు దూరంగా ఉంటున్నారు. సమాజంలో ఫ్రీగా ఉండలేకపోతున్నారు. అబ్బాయిల్లో పెళ్లి పట్ల విరక్తిభావం పెరుగుతోంది. కొందరిలో ఆత్మహత్య ఆలోచనలు పెరుగుతున్నాయి. పెళ్లి అన్నదాన్ని పరువుగా భావించడంతో అబ్బాయిలు, వారి తల్లిదండ్రుల్లో మానసిక సమస్యలు పెరుగుతున్నాయని చెబుతున్నారు వైద్య నిపుణులు. తెలుగు రాష్ట్రాల్లో అమ్మాయిల వేటలో ఎందరో అబ్బాయిలు పడుతున్నారు. కట్నం హోదాను పక్కన పెట్టి అమ్మాయి దొరికితే చాలు అనుకునేవాళ్లు లేకపోలేదు. ఏదేమైనా వయసు ముదురుతూ ఉండడంతో పెళ్లికి కాస్త తొందరపడుతున్నారట బ్యాచిలర్ బాబులు. పెళ్లి చేసుకునేందుకు యువతులు అంత తొందరగా ఓకే చెప్పకపోవడం, చదువు, కెరీర్, ఉద్యోగం, ఆర్థిక స్థిరత్వం వంటి వాటి వల్ల చాలామంది అమ్మాయిలు పెళ్లిళ్లకు దూరంగా ఉంటున్నారు. ఒకవేళ పెళ్లిళ్లు చేసుకున్నా సరైన జోడి అనుకుంటేనే ఓకే చెబుతున్నారు. దీనివల్ల దేశవ్యాప్తంగా పెళ్లి కాని వారి సంఖ్య పెరిగిపోతోంది. మమ్మల్ని చూసినోడు కాదు, మాకు నచ్చినోడే భర్త అంటున్నారు అమ్మాయిలు. దీనికి కారణం అమ్మాయిల సంఖ్య కన్నా అబ్బాయిల సంఖ్య పెరిగిపోవడమే. ఫలితంగా దేశంలో పెళ్లి కావాల్సిన వారి సంఖ్య 20 కోట్లకు పైగా ఉంటుందని ఓ అంచనా. అబ్బాయిల సంఖ్య పెరిగిపోవడంతో సహజంగానే అమ్మాయిలు అన్ని విధాలా తమకు నచ్చిన వరుణ్ణి చూసి పెళ్లికి తలుపుతున్నారు. టీనేజ్లో పెళ్లి చూపులు చూసి ఒక ఇంటివాణ్ణి చేద్దామన్న అబ్బాయిల తల్లిదండ్రులకు అమ్మాయిల హంట్ పెద్ద టాస్క్గా మారింది. సంబంధాలు ఎన్ని చూసినా అబ్బాయి నచ్చడం లేదు అనే రివర్స్ డైలాగ్ చాలా చోట్ల వినిపిస్తోంది. ముదురు బెండకాయల్లా మారిన బ్యాచిలర్స్ కష్టాలు అన్నీ ఇన్ని కావు. పెళ్లిళ్లు దాటిపోయి వివాహం కాకపోవడంతో బంధువుల పెళ్లిళ్లకు వెళ్లలేక, అటు ఎవ్వరితోనూ కలవలేక చాలామంది ఫీల్ అవుతున్నారు. తనతోటి చదువుకున్నవారు లేక తనకంటే చిన్నవాళ్లు భార్యా పిల్లలతో ఫంక్షన్లకు వస్తుంటే బ్రహ్మచారిలా ఒంటరిగా వెళ్లి బంధువులు, స్నేహితులు పిల్లలెంతమంది అని అడుగుతుంటే సమాధానం చెప్పలేని స్థితిని ఎదుర్కొంటున్నారు. అసలు అక్కడికి వెళ్లకుండా ఉండడమే బెటర్ అనుకుంటున్నారు. అబ్బాయిల సంఖ్యకు తగిన స్థాయిలో అమ్మాయిలు లేకపోవడంతో అవివాహితులుగా మిగిలిపోవాల్సి వస్తోందని కొందరు యువకులు వాపోతున్నారు. ఎక్కడైనా సంబంధం ఉందని తెలిస్తే వెళ్లి చూసి వచ్చిన తర్వాత అమ్మాయిల కుటుంబం నుంచి శుభవార్త ఎప్పుడు వస్తుందా అంటూ ఎదురు చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోందంటున్నారు. మొత్తానికి సింగిల్స్ మింగిల్స్ కావడానికి ఏళ్ల తరబడి ఎదురుచూపులు తప్పడం లేదు. వధువుల కోసం వెతికి సోలో బతుకే సో బెటర్ అనుకుంటున్నారు కొందరు. అన్నిటికీ కాంప్రమైజ్ అయి పెళ్ళైతే చాలు అనుకుంటున్నారు ఇంకొందరు.